శ్రీ వెంకటేశ్వర స్వామి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన న్యాయవాది కదిరే కృష్ణ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చికోటి ప్రవీణ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా కదిరే కృష్ణ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ఇక తన రాజకీయ లబ్ధి కోసం ఇతర మతాల మనోభావాలను కూడా దెబ్బతీసేలాగా వ్యవహరిస్తున్న కదిరే కృష్ణ పైన మండిపడ్డారు. స్పందించిన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. కదిరే కృష్ణ తీరు మార్చుకోకపోతే ధర్మరక్షకుల దాడులకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కొన్ని కోట్ల మంది విశ్వసించే వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు జరపడం జరిగింది. వాడి పేరు కదిరి కృష్ణ. వాడు ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో, న్యాయవాది వృత్తిలో ఉండి హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా మరి సోషల్ మీడియాలో వాడు వాగిన మాటలన్నీ కూడా రావడం జరిగినాయి. మరి దానికి ధర్మరక్ష సంస్థ ద్వారా మరియు నేను ఒక రాష్ట్ర బీజేపీ నాయకుడిని మరి చాలా మనస్తాపానికి గురైన వాడు మాట్లాడిన తీరు దేశంలోని కోట్ల హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఉండడం జరిగింది. కాబట్టి నేను ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోకి వచ్చి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దానికి ఏసీపీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇట్లాంటి చర్యలను మేము ఉపేక్షించే పరిస్థితే లేదు, ఎవడైనా సరే వాడిపై కేసు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇవాళ నేను కంప్లైంట్ కాపీ ఇవ్వడం జరిగింది. దీనిపై కమిషనర్ గారు కానీ ఏసీపీ గారు కానీ తక్షణంగా వాడిని అరెస్ట్ చేసి మా మనోభావాలను కించపరిచిన వ్యక్తికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత